పడింది. ఎంత అద్భుతంగా ఉంటుందో విని తీరవలసిన, చదివి తీరవలసిన సుపర్ణోపాఖ్యానం. వినత తల్లి, ఆ తల్లికి దాస్యం ఉంటే ఆ దాస్యాన్ని పోగొడతాడండి. ముఖ్యంగా పిల్లలకి చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఉత్తేజాన్ని, స్ఫూర్తిని అందించే వ్యక్తి గరుత్మంతుడు. ఆయన రూపం కానీ, శక్తి కానీ, బలం కానీ, తల్లి పట్ల ఉన్న ప్రేమ కానీ ఇవన్నీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ద్రాగురగద్వేష్ట్రుడు, సర్పాలకు గరుత్మంతుడికి వైరం ఉంది, తెలుసు కదా, సుప్రసిద్ధమైన అంశమే. వేదసింధు మదనోద్యోగాత్త మంధాకృతుండు. బాబోయ్, ఏమిటి పద్యం! బండరాళ్ళ రాళ్లలాగా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి పదాలు. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మంధరాయ గరుత్మతే అని వేదాంత దేశికుల వారి గరుడ దండకం అని ఉంటుందండి. ఆ గరుడ దండకంలో ఉన్న కొన్ని అంశాలకి ఇది అనువాదం, అనుసృజన అని అందంగా చెబుతాం. ఇంకో మాటలో చెప్పాలంటే చోరీ అని చెప్పాలన్నమాట. అందులో ఉన్న విషయాలను తెచ్చి ఇందులో పెట్టాం. కవులు చాలా టక్కర్లండి. ఎవరికీ తెలియకుండా ఎవరి దాంట్లోంచో చోరీ చేస్తూ ఉంటారు, అపహరిస్తూ ఉంటారు. అయితే ఆ అపహరణ ఎలా ఉంటుందంటే అందమైన అపహరణ అన్నమాట. మనకి తెలియకుండా మన జేబులో ఉన్న పరుసు కొట్టేసేవాళ్ళు, నైపుణ్యం కలిగిన పని బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా. కవులు కూడా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అక్కడ ఉన్నటువంటి శృతి సింధు సుధ ఉత్పాద మంధాకృతుడు, వేదం అనే అమృతాన్ని చిలికేటటువంటి మంధర పర్వతం లాంటి వాడు. అంటే సాక్షాత్తుగా వేదమే గరుత్మంతుడు అని చెప్తారు. వేదమే గరుత్మంతుడు. అందుకే శబ్ద బ్రహ్మ అన్న మాట ఇందాక ఒకసారి చెప్పాను మీకు. భగవంతుడు, దేవుడు వీళ్ళందరూ కూడా ఏవో వాహనాల మీద వస్తూ ఉంటారండి. వాళ్ళకు కూడా వాహనాలు పిచ్చుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ వాహనాలన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏమిటి వాహనాలు? ఎలుక మీద వినాయకుడు ఎక్కితే ఎలుక ఉంటుందండి, చచ్చి ఊరుకుంటుంది. ఇంత నెమలి మీద కుమారస్వామి దడేలమని ఎక్కి కూర్చుంటే అది బతకగలుగుతుందా? ఇవి వాహనాలు ఏమిటి? ఈయన గరుత్మంతుడు ఏమిటి? ఇంకొక ఆయనకి ఏదో జింక వాహనం ఏమిటండి బాబు? ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ప్రతీకాత్మకంగా చెప్పిన విషయాలండి. వేదవేద్యుడు అంటాం మనం భగవంతుడిని. మీరు ఎవరైనా అనుకోండి, శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఇది శాస్త్రం అన్నమాట. వేదవేద్యుడు అంటాం. ఏ మతంలో అయినా సరే భగవంతుణ్ణి ఆవాహన చేసే పద్ధతి శబ్దం ద్వారానే ఉంటుంది. శబ్దం మీద మాత్రమే భగవంతుడు వస్తాడు. మంత్రాధీనంతు దైవతం అన్నారు. దేవుడు దేనికి అధీనమై ఉంటాడు? మంత్రాన్ని ఆధారపడి ఉంటాడు. మంత్రం ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడనమాట. కాబట్టి ఆ మంత్రం అంటే శబ్దం, శబ్దం అంటే వేదం. అందుకే వేదవేద్యుడు అని భగవంతుణ్ణి చెప్తారు. దీనికి ప్రతీకగా దేవుళ్ళు ఏం చేస్తారంటే వాహనాల మీద వస్తారు. ఆ వాహనాలే శబ్ద బ్రహ్మ అని అర్థం. అందుకే గరుత్మంతుడు ఇక్కడ వేదం అన్నారు. గరుత్మంతుడే ఛందస్. ఛందస్ అంటే వేదము అని అర్థం. ప్రతి వాహనము కూడా వాళ్ళు మనకి స్ఫురించేటటువంటి పద్ధతిని తెలియజేసే మార్గం, అది శబ్ద బ్రహ్మము అన్నారు. అందుకే మరి రామావతారంలో రాముడికి ఎక్కడా వాహనం లేదండోయ్ అన్నారు. ఎందుకు లేదు? ఒకసారి హనుమంతుడే భుజాల మీద ఎక్కించుకున్నాడు కదా. అందువలన రామావతారంలో హనుమంతుడే వాహనం. అంటే హనుమంతుడే శబ్ద బ్రహ్మ అని అర్థం. మాట్లాడేవాడికే కదండి హనువులు సొట్టపోతాయి. హనుమంతుడు అంటే అర్థం ఏమిటి? దవడలు లోపలికి వెళ్ళినవాడని అర్థం. మాట్లాడకుండా కూర్చుంటే ఇలా ఉంటాం, మాట్లాడినప్పుడే ఇవి కదలగడం, లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి హనుమంతుడు శబ్ద బ్రహ్మాన్ని నిరూపించడానికి చాలా వ్యవహారం అంతా ఉంది. దాన్ని పక్కన పెడితే అటువంటి గరుత్మంతుడు స్వామి ఉరుహేలన్. ఏదైనా ఒక మనం పని చేసినప్పుడు చాలా ఆనందంగా చేయాలి, ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. చదువుకోండి 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 అని తల్లిదండ్రులు పదే పదే చెప్పకూడదు. మనంతట మనమే ఇష్టాన్ని పెంచుకుంటే ఆ పని మనకు చాలా సులభంగా అయిపోతుంది. అలా కాకుండా ఎందుకు చదువు, ఏమిటి జీవితం అన్నట్లు కష్టంగా ఉన్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. గరుత్మంతుడిని చూసి మనం అది నేర్చుకోవాలి. భగవంతుడికి సేవ చాలా ఇష్టంగా చేస్తాడట. ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చెవులు ఎలా రిక్కించి ఉంటాడు లోపల నుంచి. గరుడా
బండితి అంటాడేమోనని అలా ఉంటాడట, సిద్ధంగా ఉంటాడు. అలాంటి వాడు ఉరుహేలన్ పరపైన వీపుపై నిన్నొప్పంగ నెక్కించు నిన్నొప్పంగ సేవించు. తన భుజం మీద కూర్చోబెట్టుకొని నీకు సేవ చేస్తూ ఉంటాడే, అటువంటి గరుడుండు ఇచ్చునుగాదే మాకిల సమగ్ర జ్ఞానమున్ శ్రీపతి. అంటే మనకి శబ్దం మీద అధికారం రావాలి, శబ్ద బ్రహ్మ అనుగ్రహం మనకి కావాలి. కాబట్టి గరుత్మంతుణ్ణి సమగ్ర జ్ఞానాన్ని పొందడం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ పద్యాన్ని జాన్వి, జాను అంటే అందమైన అని అర్థం. కాబట్టి అలాంటి అందం పద్య పఠనంలో కూడా కనిపించేలాగా చదివినందుకు నీకు శుభాశీస్సులు జాన్వి. తర్వాత పద్యం. చాలా సంతోషం. నేను తర్వాత మనకు ఎవరన్నా చూస్తాను. తర్వాత వందిట సిద్ధంగా ఉన్నావు తల్లి? సిద్ధంగా. శ్రీ గురుభ్యో నమః. నువ్వు ఎక్కడున్నావు నేను చూడడానికి, నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నా పేరు వందిత గబ్బిట. నేను న్యూజెర్సీలో ఉంటాను. నేను ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు శ్రీపతి శతకంలో 6వ పద్యం పాడతాను. మోక్షేచ్ఛామతి మృక్కెదన్ మోక్షేచ్ఛామతి మృక్కెదన్ పుడమిలో పుణ్యాపగా సంచయం పుడమిలో పుణ్యాపగా సంచయం అక్షిద్వంద్వమునందు పొంగగా పుణ్యాపగా సంచయం భక్షిద్వంద్వమునందు పొంగగా దయా వ్యాజోద్ధతున్ తర్పముల్ దయా వ్యాజోద్ధతున్ తర్పముల్ వీక్షా వేగముచేత వెల్లిగొన వీక్షా వేగముచేత వెల్లిగొన సద్భృత్యాఢ్యులంగాచునా సద్భృత్యాఢ్యులంగాచునా ఆయక్షిణాత్ములు సద్భృత్యాఢ్యులంగాచునా ఆయక్షిణాత్ములు దివ్యసూనులను నేనశ్రాంతమున్ శ్రీపతి సద్భృత్యాఢ్యులంగాచున యక్షిణాత్ములు దివ్యసూనులను నేనశ్రాంతమున్ శ్రీపతి శ్రీపతి శ్రీపతి. చాలా బాగుంది. గబ్బిట వందిత. నిజానికి ఇందులో వర్ణించబడిన వ్యక్తులు కూడా లోకవందితులు. 12 మంది ఆళ్వారులు ఉన్నారండి. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని 12 మంది ఆళ్వారులు. ఆ ఆళ్వారులు ఎలాంటి వారు, వారి తత్వం ఎలాంటిది, ఎంత సాత్వికంగా ఉంటారు అనే లక్షణాలన్నింటినీ ఈ పద్యంలో పెట్టాం. అయితే పద్యం చూసినట్టయితే కొరకరాని కొయ్యలాగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీపతి శతకంలో ఉన్న పద్యాలన్నీ
ధారణ చేస్తే అందులో ప్రయోగించిన శబ్ద ప్రయోగాల వల్ల ఊపిరితిత్తులకు కానీ నాడీ వ్యవస్థకి కానీ ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకని అందులో వేసినటువంటి మహాప్రాణాలు ఒకే అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ పునరుక్తం అయ్యేలాగా ఎక్కువ వాడటం, ఇవన్నీ శారీరకంగా మనకి కలిగే లాభాలు. వీటితో పాటు అందులో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే చాలా పద్యాలు అర్థం చేసుకోవాలంటే పక్కన నిఘంటువు పెట్టుకోవాలి. దానివల్ల శాబ్దికమైన శక్తి మనకి లభిస్తుంది. భాషాపరంగా, సాహిత్యం పరంగా, కవిత్వం పరంగా ఎన్నో కొత్త విషయాలు మనకి తెలుస్తాయి. తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు రకరకాలైన వర్ణనలు చేశారు. కానీ శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరూ కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకని వాళ్ళు రాసే కావ్యాలలో ఆ కథ ఉంటుంది, కవిత్వం ఉంటుంది, వర్ణనలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి, అందరూ చెప్పిందే. మనం కొత్తగా ఏం చెప్పాలి? వివిధ శాస్త్రాంశాలని తెచ్చి అందులో పెట్టాలి. అందువలన ఆ కావ్యం అర్థం కావాలి అంటే మీకు ముందు ఆ శాస్త్రం చదివి రావాలి. తర్కశాస్త్రం చదివిరా, మీమాంస చదివిరా, వ్యాకరణం చదివిరా. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు స్ఫురించేలాగా ఇందులో ప్రయోగాలు చేస్తారు సాహిత్యం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా అటువంటి వాడే. పలికి తుత్ప్రేక్షోపములు జాతి పెంపక్క రసికులౌన మదాలస చరిత్ర. ఆముక్తమాల్యదలో ఆంధ్ర మహావిష్ణువే అంటాడు, నాయన నువ్వు సామాన్యుడు కాదు, ఎన్ని సంస్కృత గ్రంథాలు రాశావో ఇప్పుడు తెలుగులో ఈ ఆముక్తమాల్యద రాయి అని చెప్తాడు. అందులో వేదాంతపరమైన విషయాలు చాలా ఉంటాయి. ఆయన ఇష్టదేవతా స్తుతి చేస్తూ ఈ 12 ఆళ్వారుల్ని స్తుతించాడు. ఆ పద్యానికి స్ఫూర్తి, ఆ పద్యమే ఈ పద్యానికి స్ఫూర్తి అన్నమాట. అలపన్నిద్దరు సూరులందున సముద్యల్లీలగా ఉన్న వెగ్గల పుంతాపము బాపనా నిజమనః కంజాత పుష్కల మాధ్వీక ఝరిన్మురారి ముగియంగా చొక్కు ధన్యాత్ములౌ ఇలపన్నిద్దరు సూరులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్. ఆయన పద్యం చివరిలో మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్ అన్నారు. ఆ మోక్షేచ్ఛామతి తీసుకుని పద్యం ప్రారంభమైంది ఇక్కడ. మోక్షేచ్ఛామతి మృక్యదన్ పుడమిలో పుణ్యాపగా సంచయం భక్షిద్వంద్వమునందు పొంగగా దయావ్యాజోత్థతుంతుర్పముల్ వీక్షావేగము చేత వెల్లిగొన సద్భృత్యాఢ్యులంగాచున అక్షీణాత్ములు దివ్యసూరులను నేన శ్రాంతమున్ శ్రీపతి. వీళ్ళని నిత్యసూరులు అంటారు. వీళ్ళ చిరునామా కావాలంటే మీకు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ చిరునామా పరమపదం. పరమపదంలోనే ఉంటారు వాళ్ళు. ఇందాక మనం చెప్పాం కదా, ఆ మణిమంటపం మీద ఉన్న ఆదిశేషుడి మీద పరమాత్మ శయనించి ఉంటాడు, కూర్చుని ఉంటాడు. ఇలా కూర్చుని ఉంటే ఇక్కడి నుంచి జీవుడు, మనం ఇక్కడ జీవితం అయిపోయిన తర్వాత మెల్లిగా సూక్ష్మ శరీరంతో వైకుంఠానికి గనక వెళ్ళే అవకాశం వచ్చినట్టయితే అన్నింటినీ దాటుకుని మెల్లిగా వెళ్ళి ఈ మండపం పైకి వెక్కి మెల్లిగా పరమాత్మ ఒళ్ళో కూర్చుంటాంట వెళ్ళి. అప్పుడు ఆయన అడుగుతాడు, హూ ఆర్ యూ మై బాయ్, మై డియర్ అని అడుగుతాడట. కోసి నువ్వెవడవయ్యా అంటాడట. ఈ విషయాన్ని కౌశీతకి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. కౌశీతకి కో అసి, జీవుణ్ణి పరమాత్మ నువ్వు ఎవరు అని అడుగుతాడనమాట. అప్పుడు అక్కడి నుంచే మొదలవుతుంది కథ. ఇది పరమపదంలో ఉండే వ్యవహారం. ఆ పరమపదంలో నిత్యం ఉండేవాళ్ళండి వీళ్ళు. వాళ్ళు భూమి మీద ఎందుకు వచ్చారు? పరమపదంలో వాళ్ళకి ఆనందం లేదు. ఇదేంటండి, ఆ దేశం ఈ దేశం వెళ్తే మహానందం బ్రహ్మానందం దొరుకుతుందని వెళ్ళాం కదా అంటే, అబ్బే అక్కడ పరమపదంలో ఎంతసేపు ఆయన చూస్తూ ఎంతసేపు కూర్చుంటామండి? ఆయన ముఖం మనం, మన ముఖం ఆయన చూసుకుంటూ ఉంటే ఉపయోగమే ఉంది. భగవంతుణ్ణి నిరంతరం కీర్తించాలి, ఆయనకి సేవ చేయాలి, రకరకాలైనటువంటి పద్ధతుల్లో నిరంతరం సంకీర్తన చేస్తూ ఉండాలి, ఆనందించాలి, భజనలు చేయాలి, తాండవాలు చేయాలి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ అని చెప్పాడు కదా.
నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, పంచవిధ భక్తులు ఉన్నాయి. వీటన్నింటితో పరమాత్మని నిరంతరం మనలో నిలుపుకొని మనం ఆనంద తాండవం చేసే స్థితి పరమపదంలో ఎక్కడ ఉంటుందండి? ఆయన చూస్తూ కూర్చోవటమే అదే ఆనందం. అంటే మాకు వద్దని వాళ్ళు మళ్ళీ భూలోకానికి వచ్చి ఇక్కడ ఇలా ఉన్నారట. పుడమిలో పుణ్యాపగా సంచయం భక్షిద్వంద్వమునందు పొంగగా. గంగానది చాలా గొప్పది, ఎక్కడో ఉందండి. యమునా నది చాలా పుణ్యమైన నది, అవన్నీ ఎక్కడో లేవు, వీళ్ళ కంటిలో ఉన్నాయి. చూడండి, పుణ్యాపగా సంచయంపు, పుణ్యనదుల సమూహాలన్నీ అక్షిద్వంద్వమునందు పొంగగా. ఇది కవిత్వం. రెండు కళ్ళల్లో ఎన్నో కొన్ని వందల నదులు పుణ్యతీర్థాలు పొంగుతున్నాయి. అది ఎలా తెలుస్తోందండి? వాళ్ళ నేత్రాలు చూడండి, అందులోంచి దయ కొట్టొచ్చినట్టు పైకి తుంపరల్లాగా వస్తుందట. తుంతుర్పముల్ అంటే తుంపర. దయా వ్యాజోత్థ, దయా అనిపించేలాగా లోపల నుంచి తుంపర బయటకు వస్తుందట. ఎలా అది? వీక్షావేగము చేత వెళ్ళిగొన. ఎవరైనా భగవంతుణ్ణి లేదా భగవద్భక్తుల్ని చూసినప్పుడు వాళ్ళకి లోపల నుంచి ప్రేమ పొంగు వస్తుందట. ఆ పొంగుకొచ్చినప్పుడు ఆ నేత్రాల్లోంచి ఒక చల్లదనం, ప్రేమ ఆ చూపుల్లో వెల్లిలాగా ఉంటుందట. అంటే ఒక ప్రవాహంలాగా వస్తుంది. అటువంటి వాళ్ళు సద్భృత్యాఢ్యులంగాచు. అది సత్భృత్య ఆఢ్యులు. ఆఢ్యులు అంటే గొప్పవాళ్ళు, సత్ అంటే భగవంతుడు. భగవంతుణ్ణే సేవగా, భగవంతుడికి సేవగా భావించి సేవ చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని ఎల్లప్పుడూ వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? అక్షీణాత్ములు. వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళ ఆత్మలు క్షీణమైన ఆత్మలు కావు, అక్షీణమైన ఆత్మలు. వాళ్ళని ఏమంటారు? దివ్య సూరులు, 12 మంది ఆళ్వారులు అంటారు. వాళ్ళని అశ్రాంతమును శ్రీపతి, ఎల్లప్పుడూ వారినే స్తుతిస్తాను అని చేసిన స్తుతి పద్యం ఇది. వందిత, నీకు శుభాభినందనలు. చాలా సంతోషం గురుగారు. తర్వాత పద్యం పాడే పిల్లవాడు సుహృత్. అందరికీ నమస్కారము. నా పేరు అక్కరాజు సుహృత్. నేను డాలస్ టెక్సస్లో ఉంటాను. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేములు బాపు తల్లి కడలింజనించిన ముద్దు గుమ్మ, వేదామరింటి వెలుగు అమృతాంశుని ముద్దుల చెల్లి, అప్సరో భామినులెల్ల గొల్చెడి శుభాంగి, చిరుల్ పులకించునించి నీ నోముల పంటలచ్చిని, నరుంగన జూడుము దేవ శ్రీపతి. సుహృద్ చాలా తెలివైనవాడు అందరికంటే. ఎందుకని? లక్ష్మీదేవిని పట్టుకున్నాడు, అంతే కదా. లక్ష్మీదేవి పద్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి తెలివైన వాడే కదండి. లేములు బాపు తల్లి కడలింజనించిన ముద్దుగుమ్మ, లేదామరలింటి వెలుగు అమృతాంశుని ముద్దుల చెల్లి, అప్సరో భామినులెల్ల గొల్చెడి శుభంగి, సిరుల్ తులకించు నింతి నీ నోముల పంట లక్ష్మి, నినున్ కృపజూడుము దేవ శ్రీపతి. ననున ననున్ కనజూడుము దేవ శ్రీపతి. అది లక్ష్మీదేవి మనల్ని చూడాలి. ఇందాక చిట్టెన్ రాజు గారు చెప్పారే, సెలవిచ్చారే, ఇది ఆ పద్యం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం అని ఒకటి ఉంటుంది. సిఫారస్, రికమెండేషన్ లేకపోతే ఏ పని జరగదు కదండి. అక్కడ అంతే. భగవంతుడికి ఒకరి చేత రికమెండేషన్ చేయించాలి. అది ఎవరు చేస్తే ఆ పని పూర్తిగా అవుతుంది? ఒకటి ఆచార్యుడు చేస్తే అవుతుంది. అంటే మధ్యలో ఒక ఆచార్యుడిని పెట్టుకొని ఆయన ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం అన్నారు. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా లక్ష్మీదేవినే మనం వెళ్ళి మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు కదా రామదాసు. ఎందుకు చెప్పాడు? ఈయన వినడని. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బుర్రలో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. మనమే అంటూ ఉంటామే, మనం చేసే పని ఏమిటి, నా పాటు ఏముండదు, 1,00,000 పనులు అంటాం మనం. ఏమిటి 1,00,000? మరి ఆయనకి ఎన్ని ఉంటాయి?
అందువల్ల ఆయనకు అన్నీ గుర్తుండవు కదా, అందుకని సిఫారసు చేయించాలి అన్నారు. ఆ సిఫారసు ఎవరి ద్వారా చేస్తే బాగుంటుందండి? ఎవరు చెబితే మళ్ళీ ఆయన మారు మాట్లాడలేడో, నోరు మూసుకుని పని చేస్తాడో వాళ్ళ చేత చెప్పించాలి. అలా చెప్పే శక్తి ఎవరికి ఉందయ్యా అంటే లక్ష్మీదేవికి ఉందన్నారు. అందుకని లక్ష్మీదేవి ద్వారా పురుషకారం చేయించాలి. అంటే ఏమిటి? లక్ష్మీదేవి చెబితే భగవంతుడు మన మీద అనుగ్రహాన్ని చూపించాలి, అంతే కదా. మరి ఆవిడ చెప్పాలంటే రికమెండేషన్ ఇంకొకటి ఉండాలి కదా. కాబట్టి మనం ఏం చేస్తామండి, మనం సామాన్యులం కదా, బుద్ధి మనకి బాగా పనిచేయదు కాబట్టి మళ్ళీ ఆయన్ని అడుగుతాం, అయ్యా మీకు సిఫారసు చేసే బుద్ధిని లక్ష్మీదేవికి నువ్వే అనుగ్రహించు అని మళ్ళీ ఈయన పట్టుకున్నాం. అది ఈ పద్యానికి స్ఫూర్తి ప్రేరణ పోతన గారి పద్యం. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు బాబు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ అన్నాడు అవతారికలో పోతన గారు. అలాంటి పద్యమే. అలాంటి సిరి సుహృత్తుకు కూడా ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ అని శుభాశిష్యులు చేస్తున్నారు. చాలు, ఇక్కడికి ఆపుతా, వ్యాఖ్యానం ఇంకా పెరుగుతుంది. చాలా సంతోషం. మన క్రమణికలో తర్వాత ఎవరున్నారు చూసి వాడికి వెళ్దాం. తర్వాతి పద్యం మనకు తాన్య చదవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. తాన్య వీడియో ఆన్ చేసుకోమా? కనిపిస్తుందా? కనిపిస్తున్నా తల్లి, వినిపిస్తున్నావు బ్రహ్మాండంగా. ఇప్పుడు పోయింది వీడియో. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు తాన్య. నేను బెంగళూరులో 7వ తరగతి చదువుతున్నాను. కౌమారంబను పేర తొట్ట తొలి సాకార స్వరూపుండవై భూముల్ 4 వాడొకండు వడి నీ బొడ్డు నీ పుట్టంగా నీ వామోదంబుగా బ్రహ్మచర్యమను దీక్షాకాంక్షను పొంగి మాయామేయంబగు సృష్టికి ఆతనిని చేయన్ నిల్పితే శ్రీపతి. దశావతార వర్ణన కావ్యాల్లో చేస్తారు. అయితే ఆ దశావతారాల్లో ఏవి 10 అవతారాలు అన్న విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటూ ఉంటుంది. కొంతమంది కృష్ణుడిని దశావతారాల్లో చేర్చరు. అవతారాలు అవతారి ఆయన అంటారు. అవతారాలన్నీ ఏ అవతారంలో లీనమైపోతాయో ఆయన్ని అవతారి అంటారు. అంగాలన్నీ కలిగినది కాబట్టి అంగి అంటాం. శరీరాన్ని అంగి అంటారు. ఎందుకని? చెయ్యి ఒక అంగం, కాలు ఒక అంగం, ఈ అంగాలన్నీ కలిసి ఒక దాంట్లో ఉన్నాయి కాబట్టి అంగి. అలాగే అవతారాలన్నీ కలిసి ఎవరిలో ఉంటాయో ఆయన్ని అవతారి అంటారనమాట. ఇది ఒక పద్ధతి. దశావతార వర్ణన చేయడం కావ్యాలలో ఎంత సహజమో, శతకం రాయాలి అంటే ఒక 100 పద్యాలు పూర్తి చేయాలి కాబట్టి అందులో అవతారాల వర్ణన చేస్తూ ఉంటారు. దశావతార వర్ణన చేయడం సర్వసాధారణం. శతకం అంటే అర్థం ఏమిటి? 100 పద్యాలు. తర్వాత సంఖ్యా నియమం ఏర్పడింది. 100 అంటే పూర్ణంగా ఉంటే బాగుండదు కాబట్టి 108 అయితే 8 + 1 కలిసి 9 అవుతుంది కాబట్టి పరిపూర్ణమైన సంఖ్య కాబట్టి 108. ఇంకా రకరకాలుగా కొంచెం పెంచుకోవడం, 12, 112 ఇలా రాయడం ఉంటుంది. మరి ఈ 100 పైన పద్యాలు రాయాలి అంటే కావ్య సామగ్రి ఏం కావాలి? మనం ఎంచుకున్నటువంటి దైవానికి సంబంధించిన అవతారాలని వర్ణించటం, అలాగే అందులో ఉన్న వేదాంతపరమైన విషయాల్ని వర్ణించటం, కాసేపు లోకాన్ని తిట్టడం, కాసేపు తన గురించి చెప్పుకోవడం. శతకాల్లో ఉండే సర్వసాధారణమైన లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. శతకం అనగానే కొంత లోకం మీద తనకి ఉన్న నిరసన కనిపిస్తుంది. ఎందుకంటే కావ్యం రాసేటప్పుడు కవికి స్వేచ్ఛ ఉండదండి. ఆ కథ మీద ఆధారపడి కావ్యం రాస్తూ ఉండటమే. మధ్యలో ఈయన అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండదు, స్వేచ్ఛ ఉండదు.
కాబట్టి కవి ఎక్కడ రెచ్చిపోతాడంటే శతకంలో రెచ్చిపోతాడు. అంతే. శతకం తను ఏదైనా చెప్పొచ్చు కదా. ఏదైనా సమాజంలో ఒక చికాకు పడ్డాడు, ఎవరో తన్నేదో అన్నారు, లేదా తాను నోరు జారాడు, తనని ఇంకోరు నోరు జారారు, ఇలాంటివేవో సందర్భాలు అవన్నీ ఉన్నాయనుకోండి. వాటన్నింటినీ గ్రంథస్థం చేసి తన మనసులో ఉన్న ఆవేదనని వ్యక్తం చేయడానికి వీలుండే మాధ్యమం, ప్రక్రియ శతకం అన్నమాట. అందువలన ఒక 10 పద్యాలు లేదా ఒక్కొక్క అవతారాన్ని 200 పద్యాలు చొప్పున రాశారనుకోండి, అమ్మయ్య ఒక 20 పద్యాలు పూర్తయిపోతాయి శతకంలో. శతకం పూర్తి చేయొచ్చు కదా. అట్లా దశావతార వర్ణన ఉంటుంది. అయితే శ్రీపతి శతకంలో అవతారాల వర్ణన చాలా విశేషంగా జరిగింది. ఈ శతకం ప్రత్యేకత ఏంటంటే, నన్నయ్య గారి దగ్గర నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్న కవులందరినీ మనం చదవలేకపోతే, వాటన్నింటిల్లో ఆణిముత్యాల్లాంటి పద్యాలు ఏవైనా ఉంటే ఆ పద్యాల్లాంటి పద్యాలే ఈ శతకంలో ఉంటాయి. అలాంటి పద్యాల్ని స్ఫురింపజేసేవి. ఆ పద్యం చదివితే, ఒక పద్యం చూస్తే ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తాడు, ఒక పద్యం పోతన గారి పద్యంలాగా ఉంటుంది, ఇంకొక పద్యం పాండురంగ మహాత్మ్యం, ఇంకొకటి ధూర్చటి శ్రీకాళహస్తి మహాత్మ్యం. అందరి కవుల మనోభావాలు, వాళ్ళ రచనలు, వాటిని అవలోడనం చేసి దానికి సంబంధించినటువంటి శైలి కనిపించేలాగా ఒక వ్యామోహంతో వచ్చినటువంటి శతకం అది. అంటే వర్ణన రత్నాకరం అని ఆ పద్యాలన్నింటికి వ్యాఖ్యానం రాసే సందర్భంలో అవన్నీ లోపల ఉండి తరువాత భాగవతాన్ని వచనంలో రాయడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఈ భాగవతం వచనం ఆగిపోయి పద్యాలు వస్తున్నాయి లోపల నుంచి. ఎందుకు వస్తున్నాయో తెలియదు అనమాట. అంటే ఏమైపోయింది, ఈ భాగవతంలో ఉండే ఈ భక్తితత్వము, అంతకుముందు ఉన్న ఈ కవులందరి ప్రభావం, ఈ రెండు లోపల కలిసిపోయి ఒక పద్యధారగా బయటకు వస్తుంది. అందువల్ల దీన్ని పక్కన పెట్టి వాటిని రాణిస్తే దాదాపు 300కి పైగా వచ్చే పద్యాలు అవి. వాటిల్లో కొన్ని మాత్రమే 100ని శతకం కింద వేశాం. దానికి ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు శ్రీపతి అయితే బాగుంటుందని. అయితే ఈ శ్రీపతి పేరుతో అంతకుముందు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు కూడా శ్రీపతి శతకం అని ఒక శతకం రాశారు. శ్రీపతి అన్న మాట చాలా బాగుంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. శ్రీపతి అని ఆ 3 అక్షరాలే తీసుకోవడం వల్ల ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం 4 ఛందస్సులు రాయొచ్చు, 4 వృత్తాలు రాయొచ్చు. అంటే భాష పరంగా, శబ్దాల పరంగా, సాహిత్యం పరంగా ప్రయోగాత్మకంగా చూపించాలి అనుకున్నప్పుడు ఛందస్సు పరంగా కొంత వెసులుబాటు పెట్టుకోవాలి. అందువల్ల అక్కడ శ్రీపతి అన్న చోట శ్రీపతి అనొచ్చు, రాఘవ అనొచ్చు, మాధవ అనొచ్చు, ఇలాంటివి ఎన్నైనా పెట్టచ్చు. కానీ శ్రీపతి అన్న పదానికి ఉన్నటువంటి ఒక రకమైన బరువు మిగిలిన పదాలకి కొంచెం జన వ్యవహారంలో ఉండదని శ్రీపతి అనేది చివరికి మకుటం కింద స్వీకరించడం జరిగింది. దాన్ని అలా పక్కన పెడితే శ్రీకృష్ణ పరమాత్మకి ప్రత్యేకంగా ఒక పాలు తయారు చేసి పెట్టేవారట బాలకృష్ణుడికి. మీకు తెలియదు, చాలా గొప్ప విషయాలు ఉంటాయి దశమస్కందంలో, పోతన భాగవతంలో. కొన్ని వేల ఆవుల పాలు పితికి ఆ పాలు ఎవరికి ఇవ్వకుండా ఒక 100 ఆవులకి పట్టిస్తారు, దూడలకి పట్టిస్తారు. ఆ పాలతో మాత్రమే పెరిగినటువంటి ఆవులు ఆ 100 ఆవుల పాలు తీసి ఒక 10 ఆవులకి ఇస్తారు. ఆ 10 ఆవుల పాలు తీసి ఒక్క ఆవుకి ఇస్తే ఆ సారమంతా కూడా దాని నుంచి వచ్చిన పాలని మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మకు పెట్టేవాట నందుడు, యశోద వీళ్ళు. అంటే చూడండి, అంత స్వచ్ఛమైన సారభూతమైన ఆహారాన్ని శ్రీకృష్ణుడికి అందించేవారు. నందుడు అంటే ఏమిటి, చాలా గొప్ప గొప్ప ఎన్నో మేలుజాతి గోవులు కలిగినటువంటి మంచి సంపద, పశు సంపద కలిగినటువంటి వాడు నందుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రాచీన కావ్యాలలో ఉన్న అన్ని మంచి మంచి పద్యాలను ఇప్పుడు శ్రీకృష్ణుడికి పెట్టినట్లుగా వాటన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట ప్రోధి చేసినటువంటి శతకం ఇది. ఇది ఒక ప్రయోగాత్మకమైన శతకం. ఇది చదివితే మనకి శబ్దజ్ఞానం వస్తుంది, సాహిత్య సంప్రదాయం తెలుస్తుంది, వివిధ కవుల రచనా విధానం, వారి శైలులు ఎలా ఉంటాయో కూడా తెలుస్తుంది. సరే, ఈ పద్యానికి వస్తే
మొట్టమొదట భాగవతం చెప్తున్నటువంటి అవతారాలలో భగవంతుడికి ఉన్న అవతారాలు అనేకం ఉన్నాయి. అందులో కౌమారంబను పేర తొట్టతలి సాకార స్వరూపుండవై మోముల్ 4 వాడొకండు వడిని బొడ్డూని పుట్టంగని వామోదంబున బ్రహ్మచర్యమను దీక్షాకాంక్షను పొంగి మాయామేయం బగు సృష్టికాతని చేయన్నిల్పితే శ్రీపతి. ఆది కౌమార అవతారము ఇది మొట్టమొదటి అవతారం అని భాగవతం చెప్తాం. అంటే బ్రహ్మదేవుడు తన నాభికమలం నుంచి ఉద్భవించినప్పుడు ఆయనకి జగత్తుకి సంబంధించిన సృష్టి ప్రకారాన్నంతా బోధించే ఒక ప్రక్రియ ఉంది, దాన్ని ఆది కౌమార అవతారము అంటారు. భాగవతం చెప్పేటటువంటి 21 అవతారాలు, 21 అవతారం. అందులో కూడా కొన్ని లీలావతారాలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్తుంది భాగవతం. అటువంటి అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది. శ్రీమన్నారాయణుడి అవతారాలు రకరకాలుగా ఉంటాయి. మనకి కేవలం దశావతారాలే తెలుసు. ఎందుకని అక్కడ రాయలసీమలో జరిగే యుద్ధాల లాంటి ఫ్రాక్షనిజం అంతా అందులో ఉంటుంది. అందువల్ల అవి మనకి బాగా ఇష్టం. నరసింహావతారంతో ఒకడిని చీల్చేయటం, వామనావతారం ఎత్తి ఒకడిని తొక్కేయటం, ఇంకొకడినేమో వాడి ఊరు వెళ్ళి చంపేయటం రామావతారం. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకి బాగా పాపులర్ అయిపోయి మనకు బాగా తెలుసు. కానీ జ్ఞానాన్ని పంచేవి, సృష్టి క్రమాన్ని ప్రారంభించే అవతారాలు కూడా ఉన్నాయి. మనందరం చదువుతున్నటువంటి మహాభారతం, పురాణాలు ఇవన్నీ రచించిన వేదవ్యాసుడు కూడా శ్రీమన్నారాయణుడి 17వ అవతారం. భాగవతాన్ని అందరికీ చెప్పిన సుఖమహర్షి ఆయన కూడా శ్రీమన్నారాయణుడి అవతారమే. పిల్లలందరూ భయపడిపోతూ ఉంటారే, మ్యాథమెటిక్స్ సాంఖ్యం అంటారు, సాంఖ్యశాస్త్రం. దీన్ని కపిల మహర్షి అవతారంలో వచ్చి ఆయనే లోకానికి అందించాడు. మెడిసిన్ అన్నారు, వైద్యం ధన్వంతరి, ఆ ధన్వంతరి అవతారం కూడా శ్రీమన్నారాయణుడి అవతారమే. కాబట్టి కొన్ని జ్ఞానావతారాలను ఉంటాయి, కొన్ని ఆవేశ అవతారాలు ఉంటాయి. అలాంటి అవతారాలలో ఇది కూడా ఒక సృష్టిని ప్రారంభం చేసేటటువంటి ఆది కౌమార అవతారము. కాబట్టి ఆ అవతారానికి సంబంధించిన పద్యాన్ని చాలా చక్కగా గానం చేసింది తాన్య కదా. భలే ఉంది నీ పేరు తాన్య, నీకు అభినందనలు. ధన్యవాదాలు. చాలా సంతోషం. తర్వాత పద్యం పాడడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నానన్నా? సిద్ధంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్ సిద్ధ. నేను తిరువనంతపురంలో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం శ్రీపతి శతకములోని 15వ పద్యం. ఖండీభూత విలోలభేన విలసత్కంధ్యంతరోల్లాస భాకాండాంతర్గతి చిత్రశౌండ వరకంఖానాననా పావన కాండగ్రీవమదాపహార సుకలాగాంభీర్య విభ్రాతి దోర్దండ దండములయ్య నీకు వర విద్యాధార ఓ శ్రీపతి. దీవెనలయ్య నీకు వర విద్యాధార